కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రాజకీయాల్లో హింసా రాజకీయం కూడదు, హింసను విడనాడాలి, హింస ఉండకూడదని మాత్రమే చెప్తున్నారు తప్పితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కానీ ఆయన పాలన మీద కానీ ఆయన గురించి కానీ ఎవరు కూడా చెడ్డ మాట మాట్లాడలేదు. అది ఈ రోజు మనం గమనించాల్సినటువంటి అంశం అనే చెప్పొచ్చు. 8 పార్టీలు మద్దతు పలికినాయని చెప్పి బ్లూ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. వచ్చా 8 పార్టీలు? 8 పార్టీలు అంటే కొన్నిట్లో వాటి పేర్లు చెప్తాను, మీరు వినండి. ఒకటి సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, ఆయన మాత్రం వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి ఒక ఎంపీ, తర్వాత శివసేన ఉద్ధవ్ థాకరేకి సంబంధించినటువంటి శివసేన, వీళ్ళంతా కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే. అంటే వీళ్ళు ఇండియా కూటమిలో ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఒకరికంటే ఒకరు కూడా పడినటువంటి పార్టీలు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే విధంగా గోడ మీద పార్టీలు ఎప్పుడు అవన్నీ గోడ మీద పార్టీ. తర్వాత అన్నాడీఎంకే, అసలు అన్నాడీఎంకేకి అసలు ఎవరు కూడా లేరు ఇక్కడ, ఓన్లీ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉన్నారు. తర్వాత ఐయుఎంఎల్, ఎక్కడ కేరళలో ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి ఒక ఎంపీ, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, తర్వాత ఆప్ వీసీ ఒక తమిళనాడుకు సంబంధించి ఒక ఎంపీ తిరుమావలవన్ ఒక ఎంపీ, వీళ్ళే ఇంకా 8 మంది. ఈ 8 మంది అంటే ఓవరాల్ గా మనం ఇవాళ వచ్చిన వాళ్ళని ఈయన సరే బతిమాలు పిలుచుకున్నాడో లేకపోతే ఎందుకు పిలుచుకున్నారో వాళ్ళు కూడా పోనీలో ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని వచ్చారు. అది ఎందుకు వచ్చినా వచ్చారు కాబట్టి టోటల్గా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలని పిలుచుకోగలిగాడు. ఒక 5గురినో 6గురినో 7గురినో. ఇక మరి రేపటి నుంచి బీజేపీ దృష్టి పడుద్దిగా మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు మొక్కుబడిగా వచ్చి ఏదో ఇక్కడ హింసా రాజకీయాలు అంటున్నారు కాబట్టి హింసా రాజకీయాలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోవడం జరిగింది తప్పితే పెద్దగా వాళ్ళు ఆయనకు మద్దతు తెలిపింది కానీ లేకపోతే అక్కడ ఏపీలో నిజంగా జరిగిపోతుందని వాళ్ళు నమ్మింది కానీ ఏమీ లేదు. అయితే మరో పక్క ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే ఈ యొక్క నిరసన ప్రదర్శన ధర్నా అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కూర్చుంటే ఆ స్టేజ్కి 2